మార్నింగ్ టు వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ మనం లంకమల క్షేత్రానికి అయితే వచ్చాము. మరి కొద్ది గంటల్లో స్వామివారి యొక్క ఎదుర్కోలు ఉత్సవం కళ్యాణం మనం మీకు చూపించబోతున్నాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ మన బద్వేల్ పట్టణ మాజీ శాసన సభ్యురాలు కె విజయమ్మ మేడం గారు, అలాగే బద్వేల్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కె రితీష్ రెడ్డి అన్న గారు, వారి యొక్క సతీమణి ఆనం కైవల్య మేడం గారు, ఇవాళ మనం ఆలయ ప్రధాన చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారు ఈ యొక్క మహాశివరాత్రికి లంకమల దైవ క్షేత్రానికి ఇచ్చేసి వచ్చారు. మనం చూస్తున్నాము. వారికి ఆలయ కమిటీ చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారు పూలమాలను వేయబోతున్నారు. వారికి పూలమాలను వేసి సాదరంగా ఆహ్వానించబోతున్నారు. అలాగే ఆలయ కమిటీ వారు కూడా వారికి ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందుకి ఈ మధ్య కాలం మనం చూడడం లంకమల ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకమైనటువంటి చొరవ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రితీష్ రెడ్డి అన్న గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని లంకమల దైవ క్షేత్రాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేశారు. గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూస్తున్నాము. ఒకప్పుడు లంకమలకి ఇప్పుడు లంకమలకి చాలా తేడా. ఎంతో అభివృద్ధి పనులు ఆయన యొక్క ఆధ్వర్యంలో జరిగాయి. అందుకు ఆలయ ప్రధాన చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి అన్నగారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి పూలమాలలు వేసి వేద పండితుల మధ్య వారిని గుడి లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది. మనం చూస్తున్నాము. అలాగే ఎన్నో పలు రకాల దైవ కార్యక్రమాల్లో ఇవాళ వారు పాల్గొనడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్థాపించి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క దైవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలని ఒక ముఖ్య తపన. ఇప్పుడు మన రితీష్ రెడ్డి అన్న గారు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు. మనము చూస్తున్నాము. యువనేత రితీష్ రెడ్డి గారు స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొనడము, ఆ యొక్క లంకమల రామలింగేశ్వర స్వామికి అభిషేకంలో పాల్గొనడము, ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులకు ఈ మధ్య కాలంలో శ్రీకారం చుట్టినటువంటి బద్వేల్ టీడీపీ సమన్వయకర్త కె రితీష్ రెడ్డి అన్నగారు, అలాగే వారి వెంట బద్వేల్ క్లస్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి అన్నగారు ఉండడం, స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఈ యొక్క శివరాత్రి పర్వదినం ఎంతో బాగా జరుపుకోవాలని, వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఇబ్బందులు కలగకుండా సూచనలు ఇవ్వడం అయితేనేమి, జాగ్రత్తలు చేయడం అయితేనేమి. లంకమల పుణ్యక్షేత్రం ఎంతో పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం మన కడప జిల్లాలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. మనం చూస్తున్నాము. స్వామివారి యొక్క సేవలో అభిషేక కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు జరిపివ్వడం మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కె రితీష్ రెడ్డి గారు. మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మా యొక్క ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు.